నమస్కారం అండి. ఇవాళ నేను పెళ్లి తర్వాత చేసుకునే వేడుకల గురించి చెప్తానండి. పెళ్లి తర్వాత అండి నలుగులు నలుచుకోవడం అనే ఒక వేడుక చేస్తారండి. ఈ నలుగురు నలవటువంటి మొదట పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నలుగురు రాయడమేనండి. ఇలా చేతికండి నూనె రాసి పసుపు రాస్తారనమాట. తర్వాత అండి పెళ్లి కూతురు తల్లిని చెల్లెల్ని వాళ్ళని పెళ్లి కూతురు పక్కన కూర్చోబెడతారండి. కూర్చోబెట్టి ఈ చింతకాయలతోనూ ఈ అప్పడాలతోనూ దండలు చేసి వేస్తారండి. ఆ దండలు చేయడం నేను ఇప్పుడు చూపిస్తున్నానండి. ఇదివరకు అయితేనండి చీపురు పుల్లలతో హోల్స్ ఉండేవండి. ఇది ఇలా ముక్కలుగా చేసుకునేవాళ్ళు. నేను ఇప్పుడు ఏం చేశానంటే స్ట్రాతో ఇలా ముక్కలుగా చేసుకున్నానండి. మొదటండి చింత గింజలతో దండ చేసుకుందామండి. ఇదిగోనండి చింత గింజలు. ఇదిగోనండి అన్నీ ఇలా గుచ్చేసుకుందామండి. గుచ్చేసానండి. ఇప్పుడు ముడి వేసుకుందామండి. ఇలా అప్పడాలతోనండి ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకున్నానండి. ఇప్పుడు ఆరెంజ్ కలర్ స్టార్స్ ముక్కలు చేసుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ దీనితో దండ గుచ్చుకుందామండి. ఇదిగోనండి మొదటేమో ఈ అప్పడాలు ముక్కలు చేసుకున్నాం కదండి, అది గుచ్చుతానండి. తర్వాత స్ట్రా ముక్కలు, ఫోటో కూడా తీసేసి ఇదిగోనండి ఇలా అప్పడాలు చిన్న చిన్న ముక్కలు చేసుకుని స్ట్రా ముక్కలతోనూ ఇలా దండకు వచ్చేసానండి. ఇది పెద్ద హారం అండి, ఇది చిన్న హారం అండి. పెళ్లి కూతురు తల్లికి కూడానండి ఇలా నలుగులు నలిచి నలుగు పెట్టరే బతినకు నాతి సుందరి బొమ్మకు దూలగుండాకుతో మరిగేటి తారుతో అని వేళకోళాలతో పాటలు పాడుతూ దూలగుండాకు పెట్టరండి అంటే సరదాకి ఇలా అనమాట. ఇలా పాటలు పాడి ఈ దండలు వేస్తారండి. ఇదే వేడుకలండి కొంచెం మార్పు చేసి ఇప్పుడు హల్దీ పండగ అని హల్దీ ఫంక్షన్ అని చేసుకుంటున్నామండి. నేను చేసిన ఈ సరదాలు ఎలా ఉన్నాయో మీరు చూసి నాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.